హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు కళ్యాణి. నేను వచ్చేసి రీసెంట్గా సుధీర్ సార్ కండక్ట్ చేసినటువంటి సేల్స్ విత్ సుధీర్ అనేటటువంటి క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. సో ఇదొక దానికి సంబంధించిన నా అనుభవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, సార్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇది 11 days ప్రోగ్రామ్ అండి. ఈ 11 daysలో మనకి ఫస్ట్ మన నేమ్ చేంజ్ చేస్తారు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే కళ్యాణిగా ఉన్నదాన్ని ఇప్పుడు నేను క్లారిటీ విత్ కళ్యాణిగా నామకరణాన్ని చేసుకోవడం అనేది జరిగింది. అదొక్కటే కాదండి, యాక్చువల్గా సేల్స్ యొక్క మోడల్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు కస్టమర్తో ఏ విధంగా ఇంటరాక్ట్గా కావాలి, ఎఫెక్టివ్గా మీరు కమ్యూనికేషన్ ఎలా చేయాలి అనేది వాళ్ళతోటి, మీ యొక్క బ్రాండ్ అనేది ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి, తర్వాతకి వచ్చేసి మనకి కస్టమర్ని రిక్వైర్మెంట్స్ ఏం చూసుకోవడం, ఆబ్జెక్షన్స్ చేసినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళతో బిహేవ్ చేయాలి, కస్టమరు అతను కోల్డ్ కస్టమరా హాట్ కస్టమరా, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో అప్ చేయడం వాళ్ళని, ఈచ్ అండ్ విత్ ఇంక్లూడింగ్ స్టోరీస్ ద్వారా కూడా సార్ తెలియజేశారనమాట. సో ఇది నాకు ఒక చక్కటి అవకాశం అండి. నేను చాలా బాగా నేర్చుకున్నాను స్టోరీస్ను మధ్యలో ఇంక్లూడ్ చేయడం వల్ల. నెక్స్ట్ అసలు మనం సేల్స్ అనేది ఎలా చేస్తాము, అదొక పెద్ద ఓసియన్ అనేటటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అంతేకాకుండా ఏంటి అని అంటే, మనము కస్టమర్ తోటి ఎలా బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళు ఆబ్జెక్షన్స్ చెప్పినప్పుడు కూడా మనం ఏ విధంగా రియాక్ట్ కావాలనే విషయాన్ని కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ మనకి ఏంటంటే, ఇప్పుడు టోటల్గా నా వే ఆఫ్ థింకింగ్ అనేది నేను క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి 11 daysలో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అనేది నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, నిన్న చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేదాన్ని ఒక పిన్ పాయింట్ లాగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను ఎదురుకు అంతగా పట్టించుకోపోయేదాన్ని. అయితే ఒక కార్లో ఒక అతను ఏం చేశాడంటే, దిస్ కార్ ఈజ్ సేల్ ఫర్ అని పెట్టేసి చిన్న బోర్డు పెట్టాడండి. అతను పేపర్ మీద అట్ట ముక్కలాగా పెట్టి సేల్ అంటే మనుషులకి ఎంత క్రియేటివిటీ అనేది ఉన్నదనేది నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని నేను అంటే ఇన్ని రోజులు నేను జస్ట్ ఏదో వర్క్ చేస్తున్నాను కానీ అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ 11 daysలో అండి ప్రతి ఒక్క విషయాన్ని నేను నా చుట్టూ అసలు సేల్స్లో ఏం జరుగుతుంది అనేదాన్ని నేను అబ్జర్వ్ చేయగలిగాను అనమాట. అది చాలా డిఫరెన్స్ని తీసుకొచ్చింది అనమాట నాకు. అంతేకాకుండా ఏంటి అని అంటే, అసలు ఒకరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా చేయాలి, మనదేదో మనం చెప్పకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఆలోచించి మనం ఏ విధంగా చేయాలనే విషయాన్ని కూడా నేను అబ్జర్వ్ చేయడము, నేర్చుకోవడం అనేది జరిగింది. ఒక కస్టమర్ని ఫాలో అప్ చేయడం కానీ, వాళ్ళ కాల్స్ ఎలా చేయడం కానీ, అవన్నీ చాలా విషయాలు నేర్చుకున్నానండి. సో నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నేను నెక్స్ట్ నా స్టెప్ని ఏంటి అని అంటే, రియల్ ఎస్టేట్ రంగం వైపుకి నేను వెళ్దామనేసి నేను డిసైడ్ అయిపోయాను. సో ఇది నాకు చాలా మంచి అవకాశం అండి. ఇది జస్ట్ ఒక నామినల్ ప్రైస్ తోటి ఇంత నాలెడ్జ్ అనేది దొరకడం అనేది యాక్చువల్లీ అది ఒక బ్లెస్సింగ్ ఉంటే మాత్రమే జరుగుతుంది. సో ఐఎమ్ బ్లెస్డ్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా మీకు అంటే సేల్స్ అనేది అసలు ఏంటిది అని తెలుసుకోవాలనుకున్నా, మీరు మీ రంగంలో సేల్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఈ కోర్స్కి హాజరుకండి. మీరు చాలా మంచి విషయాలు అనేవి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది నేర్చుకోవడమే కాక మీరు ఇంకా 10 మందికి మీరు మీ మౌత్ టాక్ ద్వారా కూడా అసలు మీరు అనేది చెప్పి మీరు చాలా జాగ్రత్తగా మంచి సేల్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సుధీర్ సార్. సేల్స్ విత్ సుధీర్ సార్ క్లాస్ విన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీరు August 1 ఇక 5th batch స్టార్ట్ అవుతుంది. మీరందరూ దానికి మీరు జాయిన్ అయ్యి మీ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ ఉంటారని ఆకాంక్షిస్తున్నాను. మీ కళ్యాణి, క్లారిటీ విత్ కళ్యాణి. థ్యాంక్ యూ.